ఈ వీడియో చూసే ముందు మిగతా 27 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నేను అర్జున్ని ఎప్పుడు కలిశాను అంటే ఒకరోజు వైజాగ్లో ఒక హాస్పిటల్ మీటింగ్లో ఉంటే అటెండ్ అయ్యి వస్తూ ఉండగా అర్జున్ ఇంకా అతనితో ఒక అమ్మాయి ఉంది. అర్జున్ని కలిసి ఆమె గురించి అడిగితే అర్జున్ పెళ్లి చేసుకున్న విషయం నాతో చెప్పాడు. అంతేకాదు ఆ రోజు నేను అర్జున్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడే కొంచెం సేపు స్టే చేశాను. సరే నాకు టైం అయింది చెల్లి వెళ్ళొస్తానని చెప్పి ఇందుకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను. అర్జున్ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇద్దామని నాతో వచ్చాడు. కానీ మేము ఇందు అనుకున్నట్లు రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు. సరాసరి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము. రెస్టారెంట్లో బేరర్ ఆర్డర్స్ సార్ మాధవ్ 2 విస్కీ ప్లీజ్. 10 నిమిషాల తర్వాత బేరర్ ఆర్డర్ ఇచ్చాడు. మాధవ్ నిన్ను కలవడం చాలా హ్యాపీగా ఉందిరా. నిన్ను మళ్ళీ అసలు కలుస్తానని అనుకోలేదు విస్కీ ఇస్తూ. అర్జున్ వద్దురా విస్కీ రిజెక్ట్ చేస్తూ. మాధవ్ వావ్ అర్జున్ రేయ్ నువ్వు మందుని వద్దని అంటున్నావు. వాట్ ఏ మిరాకిల్. నువ్వు అసలు నా చిన్ననాటి అర్జున్వేనా? చాలా మారిపోయావురా నువ్వు. అర్జున్ నేను మారిపోవడం ఏంట్రా నీ బొంద. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. అలాంటి దానికే ప్లాన్ వేశా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న చూడు ఇందు, దాన్ని నేను ఇష్టపడో లేదో మోజుపడో పెళ్లి చేసుకోలేదు అని కన్నింగ్ మైండ్తో చెప్తున్నాడు. మాధవ్ మరి? అర్జున్ అసలు ఏం జరిగిందో చెప్తా విను. నేను మన ఊరి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చేసాను వైజాగ్. ఎక్కడికి వెళ్ళినా తిండి నిద్ర ఉండేది కాదు. ఎన్ని దొంగతనాలు చేసినా ఆ డబ్బు నా వ్యసనాలకి ఒక మూలకి కూడా వచ్చేవి కాదు. అప్పుడే తెలుసుకున్నా జీవితం అంటే ఇది కాదని. అప్పుడే నిర్ణయించుకున్నాను కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని. ఊరు మొత్తం తిరిగి డబ్బులున్నోళ్ళు ఏ కాలేజీలో చదువుకుంటారా అని జల్లడ పట్టాను. అలా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కాలేజీలో సీటు సంపాదించడం కోసం ఎంతో కష్టపడ్డానో తెలుసా. కానీ సీటు సంపాదిస్తే సరిపోదు కదా. అందుకే క్లాస్ మొత్తంలో ఒక డబ్బున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ అమ్మాయే ఇందు. నా టాలెంట్తో దాన్ని లైన్లో పెట్టడం చాలా ఈజీ. కానీ అది మామూలుగా పడే రకం కాదు. నా ముందే దానికి చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ ఏ ఒక్కరికి అది లొంగలేదు. అప్పుడే అనుకున్నాను దాన్ని పడేయాలంటే చాలా చేయాలని. దానికోసం చాలా మారాను. చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ అన్నిట్లో నేనే నెంబర్ 1. అంతేకాదు దాని ముందు మంచివాడిలా కూడా నటించాను. అలా చేయడం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా. నా కష్టం దేవుడికే తెలియాలి. సరిగ్గా అది నాకు దగ్గరవుతుంది అన్న టైంలో అశ్విన్ అని ఒక విధవ ఉన్నాడు. వాడికి నేను బెస్ట్ ఫ్రెండ్ అంట నవ్వుతూ. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండు. ఈ విషయం మొట్టమొదట నీకే చెబుతున్నా. మన క్లాస్మేట్ ఇందు ఉంది కదా, తనని నేను ప్రేమిస్తున్నానని నాకే వచ్చి చెప్పాడు. వాడు అలా చెప్పగానే నా రక్తం మరిగిపోయింది. అక్కడే వాడిని అడ్డుగా నరికేయాలనిపించింది. కానీ అలా చేస్తే ఇందు నాకు దక్కదు, దాని ఆస్తి కూడా దక్కదు. అందుకే తెలివిగా వాడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను. కానీ ఆ టైంలోనే అశ్విన్ నా దగ్గరకు వచ్చి అందరూ కులు మనాలి వెళ్తున్నారు, నువ్వు కూడా రావాలి అని నన్ను ఫోర్స్ చేశాడు. అప్పుడే అనుకున్నా ఎలా అయినా సరే కులు మనాలిలో ఏదైనా కొండ మీద నుండి వాడిని తోసేసి యాక్సిడెంట్ లాగా పడిపోయాడని క్రియేట్ చేద్దామని అనుకున్నాను. కానీ లక్కీగా ఏం జరిగిందంటే ఇందునే స్వయంగా నా దగ్గరికి వచ్చి తన లవ్ ప్రపోజ్ చేసింది. ఫస్ట్ వద్దనుకున్నట్టుగా నటించాను. కానీ తర్వాత కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి ఐ లవ్ యూ అంటూ ఇందు అని చెప్పాను. అలా దానిని పడేశాను. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. సరిగ్గా పెళ్లి చేసుకుందామనే టైంకు ఇందు వాళ్ళ ఇంట్లో నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్లకు నేను నచ్చాను. కానీ వాళ్ళకి నేను అనాథని అవ్వడం నచ్చలేదు. నిజానికి నేను అనాథని కాదు, కానీ ఆ విషయం వాళ్ళతో చెప్పలేను కదా. ఎందుకంటే ఇంతకు ముందు నేను అనాథగా నటించాను. అందుకే ఇంట్లో ఇంకో ప్లాన్ వేశాను. పెళ్లి చేసుకుంటే చచ్చినట్టు వాళ్ళే దిగి వస్తారని అనుకున్నాను. నేను వేసిన ప్లాన్ ప్రకారమే ఇందు నేను పారిపోయి పెళ్లి చేసుకున్నాము. కానీ దీనమ్మ జీవితం
పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వాడబ్బా ఆ చచ్చేదేదో నాకు ఆస్తి రాసి చచ్చిపోవచ్చు కదా. వాడు చావటం వల్ల వాళ్ళ అమ్మ నా మీద ఇందు మీద పట్టుకుంది. కానీ నా ప్లాన్స్ నాకున్నాయి. దాన్ని ఎక్కడ నరకాలో అక్కడ నరుకుతా. అందుకే దీనికి కడుపు చేశా. దీనికి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ మొహాన్న కొడితే చచ్చినట్టు అదే కూతురు కూతురు అనుకుంటూ మా దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్పు నేను మారిపోయానా? మాధవ్, తాగింది మొత్తం దిగిపోయిందిరా బాబు. ఏం తెలివి. నువ్వు మారిపోయావని అనుకోవడం నాది బుద్ధి తక్కువ. అర్జున్ వైపు భయంగా చూస్తూ. అర్జున్, సర్లే, ఏంటి విశేషాలు? ఊళ్ళో సంగతులు ఏంటి? మా అమ్మ బాబు ఎలా ఉన్నారు? 4కు చికెన్ తింటూ. ఇంకెక్కడమ్మా బాబు, నువ్వు చేసిన ఘనకార్యానికి వాళ్ళు ఎప్పుడో పైకి పోయారు. అర్జున్, నేను చేసిన ఘనకార్యం ఏంటి? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. మాధవ్, అదే తమరు లక్ష్మిని రేప్ చేసి చంపేశారు కదా. ఆ అవమానం తట్టుకోలేక మీ నాన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మీ నాన్న చచ్చిపోయిన తర్వాత మీ అమ్మ పాపం ఎవరు తోడులేక నీ గురించి మీ నాన్న గురించి ఆలోచిస్తూ మీ అమ్మ కూడా మంచం పట్టి కొన్ని రోజులకే చచ్చిపోయింది. అర్జున్, చచ్చారా? ఆ డాష్ నా కొడుకు. వాడికి అలాగే జరగాలి. ఎంత హింసించాడు నన్ను. మాధవ్, మరి మీ అమ్మ సంగతి? అర్జున్, హా అదో పిచ్చి మాలోకంది. అర్జున్, సరే, మరి నీ సంగతి ఏంటి? తమరు డాక్టర్ ఎలా అయ్యారు? బాగా చదువుకొని, లేదంటే అడ్డదారులు తొక్కా? మాధవ్, నీతో సహవాసం చేస్తే ఇంకెక్కడ చదువు బాబు. ఏదో కష్టపడి ఇంటర్ పాస్ అయ్యాను. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇస్తూ ఇదిగో ఇలా నన్ను డాక్టర్ని చేశారు. అర్జున్, మరి ఇప్పుడైనా మంచిగా ఉంటున్నావా? ఆ పేషెంట్స్ బాడీ పార్ట్స్ అమ్ముకుంటూ మంచిగానే ఉన్నా. అర్జున్ తింటూ ఒక్క క్షణం ఆగి గట్టిగా నవ్వుతూ, హాహాహా, తొందే అన్నమాట. ఇద్దరు హైవే ఇచ్చుకుంటూ. హిందూ ఆస్తి కోసం అర్జున్ చాలా ప్లాన్స్ వేశాడు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మొహం చూసి హిందూ వాళ్ళ అమ్మ హిందూ మీద జాలిపడి తనని అక్కున చేర్చుకుంటుందేమో అని అర్జున్ అనుకున్నాడు. కానీ అర్జున్ అనుకున్నట్టు జరగలేదు. హిందూ వాళ్ళమ్మ ఎక్కడా తగ్గలేదు. అప్పుడే అర్జున్ అనుకున్నాడు హిందూ ఆస్తి కొట్టేయడం చాలా కష్టమని. ఇక హిందూతో అర్జున్కి అవసరం లేదు. అందుకే తన అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. కానీ అది వైజాగ్లో ఉంటే జరగదు. ఎందుకంటే హిందూ వాళ్ళకి వైజాగ్లో పలుకుబడి ఎక్కువే. ఒకవేళ వైజాగ్లో ఉన్నప్పుడు తనని చంపేస్తే అది ఖచ్చితంగా హిందూ వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. అర్జున్ మీద పగ పట్టింది కాబట్టి హిందూని అర్జునే చంపాడని లేనిపోని కేసులు పెట్టించి వాడిని జైల్లో పెట్టిస్తుంది. అందుకే అర్జున్ తెలివిగా హిందూని హైదరాబాద్ వచ్చేలా ప్లాన్ చేశాడు. వాడికి హైదరాబాద్లో మంచి జాబ్ వచ్చేలా చేశాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి హిందూని ఎప్పుడెప్పుడు చంపుదామని అర్జున్ ఎదురు చూశాడు. కానీ ఎప్పుడు హిందూని చంపే అవకాశం వాడికి రాలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత హిందూ ఒక హోటల్లో జాబ్లో జాయిన్ అయింది. హిందూని అండ్ హిందూ ఫ్యామిలీని ఆ హోటల్లో ఓపెనింగ్ ఇన్వైట్ చేశారు. హిందూ హోటల్ ఓపెనింగ్కి అర్జున్ని రమ్మని ఎంత బతిమలాడినా అర్జున్ రాలేదు. హిందూని ఎలా అయినా చంపాలి, కానీ అవకాశం రావట్లేదు. తనని ఎలా చంపాలా అని ఆలోచించి అర్జున్ ఆ రోజు డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ మత్తులో వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాడికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది. అందుకే ఎలా అయినా సరే ఆ రోజే హిందూ అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. మొహానికి ముసుగు వేసుకొని హిందూ ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి లిఫ్టులో హిందూని అతి కిరాతకంగా చంపాడు. హిందూ లేనప్పుడు దానివల్ల పుట్టిన పిల్లలు ఎందుకు అని వాళ్ళని కూడా అక్కడే గొడ్డలతో నరికి చంపాడు. వాళ్ళని చంపేసిన తర్వాత అక్కడ నుండి పారిపోయాడు. వాళ్ళకి ఏమీ తెలియనట్టు హిందూ శవం దగ్గర వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చాడు. అర్జున్ మీద అనుమానం రాకుండా ఉండాలని ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా దర్యాప్తు చేసి వెంటనే ఇంట్రాగేషన్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాడు అర్జున్. కానీ అర్జున్ అదృష్టం బాగుంది. పోలీసులు ఆ హోటల్ యజమాని కుమ్మక్కయ్య అర్జున్కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఇందుకు జరిగిన విషయం మర్చిపోమని కాదు కూడా వెంటనే నిన్ను కూడా ఇక్కడ దగ్గర పంపిస్తామని అర్జున్కి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు అర్జున్ దగ్గరికి రావడం అర్జున్కే బెనిఫిట్ అయింది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుని నేను నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.